నమస్తే. ప్రపంచ తెలుగు వాళ్ళందరినీ ఏకం చేస్తూ, అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి, అదేవిధంగా విద్య, వైద్యం, వ్యాపారం అన్ని సెక్టార్‌లని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి, తెలుగు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆట అమెరికా తెలుగు సంఘం ప్రతి అంటే 2 సంవత్సరాలకొకసారి ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. అయితే ఈసారి 2024లో జూన్‌లో అట్లాంటాలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. మరి దానికి ముందు డిసెంబర్‌లో తెలంగాణ, ఏపీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు ఆట వేడుకలు నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈసారి వాళ్ళ మోటో ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటున్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు. సో, ఈ ఆట వేడుకలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే జయంత్ గారు. నమస్తే అండి. సార్, సో ఈసారి ఆట వేడుకలు ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ప్రతి 2 ఏళ్లకోసారి మేము చూస్తూ ఉంటాము. చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇందులో మెయిన్ మోటో వచ్చేసి ఏదైతే పూర్ పీపుల్‌కి హెల్ప్ చేయడం అనే కాకుండా విద్య, వైద్యం అండ్ వ్యాపారం అన్ని సెక్టార్‌లను, అన్ని రంగాలని కూడా ఒకే తాటిపైకి తెచ్చి ఎన్నో సెమినార్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా! సో ఈసారి మీరు డిసెంబర్‌లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో చేయబోతున్నారు? దట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికి ఇది ఉపయోగకరంగా ఉండబోతోంది? సో, థ్యాంక్ యూ అండి. ఇక్కడికొచ్చి మాతోటి మాట్లాడి వర్జీనియాలో ఉన్న మా ఇంటికొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఒకటి ఏందంటే అమెరికన్ తెలుగు అసోసియేషను 30 ఏండ్ల క్రితము అమెరికాలో స్థాపించబడ్డది. ఎందుకొరకంటే ఇండియా, అమెరికా ఉన్న ఈ సంబంధాలు ఇంకా ఎక్కువ కావాలి అని. ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకు వాళ్ళ సెకండ్ జనరేషన్ కిడ్స్‌కైనా గానీ, వాళ్ళ పిల్లలకు గూడా ఏందంటే తెలుగు కల్చరు, తెలుగు లిటరేచరు, మన నెట్వర్కింగు, బిజినెస్ నెట్వర్కింగ్ అయినా, ఎడ్యుకేషన్ నెట్వర్కింగ్ అయినా, లిటరేచరు, కల్చర్ ఇటువంటివన్నీ గూడా ఇంకా మన తెలుగు వాళ్ళు అమెరికాకొచ్చి స్థిరపడ్డా గూడా అటువంటి కల్చరు, లిటరేచరు, నెట్వర్కింగ్ ఉండాలి అనే మిషన్ తోటి ఈ ఆట సంఘం స్థాపించబడ్డదండి. సో, ఈ ఆట స్థాపించిన తర్వాత మీరన్నట్టు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో పెద్ద కాన్ఫరెన్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము ఇయర్‌లో వాషింగ్టన్ డీసీలో చేసినప్పుడు మాకు చాలా ఘనంగా 15-20 వేల మంది వచ్చారు. సో, ఇక్కడ కాన్ఫరెన్స్ చేసే ముందు ఇక్కడ జూన్, జూలై సమ్మర్, అమెరికా సమ్మర్‌లో కాన్ఫరెన్స్ అవుతుంది. అంతకంటే ముందు డిసెంబర్‌లో వచ్చి మనము తెలుగు రాష్ట్రాలలో వేడుకలు అంటారండి, సెలబ్రేషన్స్, సర్వీసెస్ చేస్తుంటాము. సో, ఈసారి మనకు నెక్స్ట్ ఇయర్ అట్లాంటాలో కాన్ఫరెన్స్ ఉంది. ఈ డిసెంబర్లో వచ్చే నెలలలో మనము తెలుగు రాష్ట్రాలలో 2 తెలంగాణ, ఆంధ్రాలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. డిసెంబర్ 10th నుంచి 30th వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అటువంటి ప్రోగ్రామ్స్ దాంట్లో ఎలా డిజైన్ చేసాం ప్రోగ్రామ్స్ అంటే అన్ని సెక్టర్స్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని, లిటరీ ప్రోగ్రామ్స్ కొన్ని, బిజినెస్ ప్రోగ్రామ్స్ కొన్ని, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కొన్ని అలా చేసామండి. సో, ముఖ్యంగా ఈసారి చూసుకుంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి కూడా జేఎన్‌టీయూతో ఒక ఎంఓయూ అయినట్టు తెలిసింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవచ్చా? యాహ్! మనకు ఎడ్యుకేషనల్ సెమినార్స్ చేయడంతోటి ఏందంటే మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీసు మరియు అమెరికాలో యూనివర్సిటీస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు ఇక్కడికొచ్చి చదవడానికి, ఇక్కడ అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కూడా తెలంగాణకు అక్కడెళ్ళి చదవడానికి అటువంటి చాలా సెమినార్స్ చేస్తున్నాము. అయితే మీరన్నట్టు నిన్ననే ఇక్కడ న్యూ జెర్సీలో ఎన్‌జేఐటీ అనే స్కూల్ ఉందండి. వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ న్యూ జెర్సీలో. మరి మేము జేఎన్‌టీయూ, మన హైదరాబాద్ జేఎన్‌టీయూ ఉన్నది కదా! అక్కడ కూడా చాలా పెద్ద యూనివర్సిటీ జేఎన్‌టీయూ, మీ అందరికీ తెలిసిందే. ఈ 2 యూనివర్సిటీస్ మధ్యన ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏందంటే డ్యూయల్ డిగ్రీస్ చేయడానికి, మన హైదరాబాద్లో 3 ఇయర్స్ చదివి ఇక్కడికొచ్చి ఒక 2 ఇయర్స్ చదివితే బోత్ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ రావడానికి అనుకూలంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. అదే కాకుండా మేము వేడుకల సందర్భంగా ఐఐటీ బాస్రా అంటాము, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదండి, ఆ యూనివర్సిటీకు ప్రొఫెసర్ వెంకటరమణ గారు వైస్ ఛాన్సలరు చాలా ఘనంగా మా అందరినీ ఆహ్వానించారు అక్కడికి రమ్మని. సో, ఒకరోజు డే లాంగ్ ప్రోగ్రామ్ చేశామండి అక్కడున్న వాళ్ళతో. ఏంటంటే ఆ యూనివర్సిటీ తోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాము. ఇక్కడ ఉన్న స్థిరపడ్డ బిజినెస్ పీపులే కానీ, ప్రొఫెసర్సే కానీ, అక్కడున్న బాస్రాలో ఉన్న స్టూడెంట్స్కి ఎటువంటి మెంటరింగ్ చేయగలుగుతారు,
మోర్ దెన్ ఆర్థిక సహాయం కాకుండా మెంటరింగ్ కంటిన్యూస్గా వాళ్ళు బిజినెసెస్ చేయాలంటే, వాళ్ళు అమెరికాకు రావాలంటే, ఫైనాన్షియల్ ఏదన్నా హెల్ప్ కావాలంటే బిజినెసెస్ కొరకు ఎట్లా చేస్తారనేది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఆంటర్ప్రెన్యూరిజం మీద, బిజినెస్ పైన కొన్ని సెమినార్స్ చేస్తున్నాం అక్కడ ఉన్నప్పుడు. ఓకే. సో సో నేను మీ ఆఫీస్ రూమ్లో కూడా చూశాను, జో బైడెన్ గారితో ఫొటోస్ ఉన్నాయి. అంటే మీరు వివిధ రంగాల్లో చాలా ఒక నిష్ణాతులను కూడా చెప్పొచ్చు. సో యాక్చువల్లీ తెలియని వాళ్ళకి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఒక ఆట అధ్యక్షుడిగా మీ ప్రొఫైల్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ అండి. నేను ఒక 25 క్లోజ్ టు 30 ఇయర్స్ అగో అమెరికాకు వచ్చాను. అందరిలాగానే ఇక హైయర్ ఎడ్యుకేషన్ కొరకు జేఎన్టీయూ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసి ఇక్కడికి వచ్చి న్యూజెర్సీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసి కొద్ది రోజులతో జాబ్ చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఓన్ కంపెనీని స్టార్ట్ చేశామండి. మా కంపెనీ ఐటీ రంగాలలో ఇక్కడ ఉన్న అమెరికన్ యుఎస్ గవర్నమెంట్కు, ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ను, ఫెడరల్ గవర్నమెంట్కు ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ చేయడానికి స్టార్ట్ చేశాము. ఒక 20 ఇయర్స్ మా కంపెనీ రన్ చేశాము. 20 ఇయర్స్లో ఒక 1000 ఎంప్లాయీస్ వరకు మనకు వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎక్విటీ ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చి మా కంపెనీని అక్వైర్ చేశారు. సో ఇప్పుడు ఫుల్ టైమ్ సిఇఓగా వర్క్ కాకుండా ఆ కంపెనీ అక్వైర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఆటా పైన, తర్వాత ఈ కంపెనీస్కు మెంటరింగ్ చాలా చేస్తున్నానండి. కంపెనీ బోర్డ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్స్ రావాలంటే, ఎస్పెషల్లీ యుఎస్ గవర్నమెంట్ తోటి కాంట్రాక్ట్స్ రావాలి అంటే ఎటువంటి బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి, ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలి, ఇంకా హైరింగ్ అటువంటి దాని గురించి చేస్తుంటాను. సో ఒక బోర్డ్ మెంబర్స్కు, మల్టిపుల్ కంపెనీస్కు బోర్డ్ మెంబర్స్గా ఇక్కడున్న మనకి దేశం కూడా చాలా సౌకర్యాలు ఇచ్చి మా కంపెనీ అభివృద్ధి చేయడానికి చాలా తోడ్పడింది కదండి. ఈ కంట్రీలో అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా మనం అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా ఎలా హెల్ప్ చేయాలని ఒక కొత్త నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేసి రూరల్ ఎంపవర్మెంట్ అని ఇక్కడున్న రూరల్ అమెరికన్స్కు కూడా టెక్నాలజీ పైన ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్, జాబ్స్ రావడానికి కూడా చాలా కృషి చేస్తున్నాం. అటువంటి సౌకర్యాలు అవన్నీ చేసుకుంటా ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతున్నాము. ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్సే కానివ్వండి, స్టేట్ ఎలక్షన్సే కానివ్వండి, ఇక్కడ ఉంటారు కదా వివిధ ఇండియన్ అమెరికన్స్ కాంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ అమెరికన్స్ కూడా అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయండి చాలా. ఇప్పుడు మనకు ఇది టెక్నాలజీ, ఇండియా ఎస్పెషల్లీ ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేసి మనకేంటంటే హై స్కిల్డ్ ఇమిగ్రేషన్ ఉన్నది ఈ కంట్రీలో. ఇక్కడ ఇన్ జనరల్గా ఏమున్నదంటే అమెరికాలో షార్టేజ్ ఆఫ్ లేబర్ ఉంది, హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్. మనకి ఇండియాలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలామంది ఇంజనీర్స్ వస్తుంటారు కదా. అటువంటి వాళ్ళకు ఎలా హై స్కిల్డ్ ఇమిగ్రేషన్ ఇంప్రూవ్ చేయాలనే దానిపైన కూడా చేస్తున్నాం. సో ఫైనల్గా ఈసారి ఎలక్ట్ ప్రెసిడెంట్గా అటాక్ ఉన్నారు కాబట్టి ఇక ఈ రాబోయే వేడుకల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, సక్సెస్ చేయడానికి మీ వ్యూ ఏంటి? ఈ వేడుకలు 10th నుంచి 30th వరకు చేస్తున్నాము. మీకు డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో లొకేషన్స్ ఎక్కడెక్కడ చేస్తున్నామంటే మనం హైదరాబాద్లో చేస్తున్నాము, బాసరాలో చేస్తున్నాము, వరంగల్లో, నల్గొండలో, శ్రీశైలంలో, తెలంగాణ రాష్ట్రంలో, మరియు ఆంధ్రాలో వైజాగ్లో బిజినెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ ఫెసిలిటీస్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చి మీరు తప్పకుండా మాతో చేసి మా ఉన్న లోకల్ వాళ్ళతోటి స్టార్టప్ కంపెనీస్ తోటి మీరు మెంటరింగ్ చేయాలని వాళ్ళు ఇన్వైట్ చేశారు. అక్కడ చేస్తున్నాము. తిరుపతిలో ఎడ్యుకేషనల్, స్పిరిచువల్ బేసిస్ మీద తిరుపతిలో చేస్తున్నాము. విజయవాడలో కల్చర్కు పుట్టినిల్లు అంటారు కదా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో, అక్కడ విజయవాడలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇంకొకది ఏంటంటే మన తెలుగు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో, అక్కడ డే లాంగ్ 12 అవర్స్ లిటరరీ ప్రోగ్రామ్ చేశామండి. కళాకారులను, వీళ్ళను, ప్రొఫెసర్స్ను తెలుగు స్టేట్స్ నుంచి పిలిచి వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. సో అటువంటివి ఇంకో వన్ ఆఫ్ ద బిగ్గర్ థింగ్స్ ఏదంటే మన బిజినెస్ సెమినార్ ఈసారి ఇంకా ఘనంగా చేయాలని హైదరాబాద్లోని టీ హబ్లో డే లాంగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఉంది కదండి, సిఐఐ అంటే చాలా పెద్ద సంస్థ.
దానికి తెలంగాణ అధ్యక్షుడు చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆటా మరియు సిఐఐ కలిసి కొలాబరేషన్ తోటి అక్కడ కూడా బిజినెస్ సెమినార్ చేస్తున్నాము. ఆ బిజినెస్ సెమినార్లో మాకు యుఎస్ కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లార్సన్ ఉన్నారు కదా, హైదరాబాద్లో ఉన్న యుఎస్ రిప్రజెంటేటివ్, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మా ఇన్విటేషన్ వచ్చి ఇనాగ్రల్ సెషన్లో రావాలని. గవర్నర్ గారు కూడా యాక్సెప్ట్ చేయబోతున్నారు, అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకి ప్రొవైడ్ చేశాము. సో వీ ఫీల్ కాన్ఫిడెంట్. అదే కాకుండా ఫార్మా ఇండస్ట్రీస్లో, ఐటీ ఇండస్ట్రీస్లో మన గ్రీన్ సస్టైనబిలిటీ దానిపైన సెమినార్స్ పెట్టాము. ఇప్పుడు హైదరాబాద్ నగరము చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. గ్రో అయినప్పుడు మనకి ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఉండాలి కదండి, అక్కడున్న మన పరిసరాలతోటి కలిసి ఉండాలి కదా. దానిపైన కూడా ఒక మంచి సెమినార్ చేస్తున్నాము. సో ఆ బిజినెస్ సెమినార్ కూడా చాలా ఘనంగా చేయాలని, శ్రీశైలంలోకి వెళ్ళి అక్కడ ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకు సేవలు చేస్తున్నాం కూడా. సో హార్టీ కంగ్రాచులేషన్స్, అండ్ మీరు అనుకున్న మోటో సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.